కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం. దీపాలు వెలిగాయి. రచన వావిలికొలను రాజలక్ష్మి. ఏ లత, కోపం ముంచుకొస్తే నేనసలు మనిషిని కాను, చూడు జాగ్రత్త. నోటికి హద్దు పద్దు లేకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా అసందర్భంగా ఇలా తిక్కరేపే మాటలంటూ నన్ను మరీ మరీ రెచ్చగొట్టడానికి ప్రయత్నించకు. నేను సందర్భంగానే మాట్లాడుతున్నాను. మీరే అనవసరంగా ఆవేశం తెచ్చుకొని కోపం పెంచుకుంటున్నారు. నేనిప్పుడు చివరిసారిగా ఖచ్చితంగా మళ్ళీ ఓ మారు కూడా చెప్తున్నాను, వినండి. మీ ముద్దుల చెల్లాయిని కాలేజీలో చేర్పించి చదువు వెలగబెట్టించడానికి ఈ ఊరికి తీసుకొచ్చి ఇక్కడ మన ఇంట్లో ఉంచడం నాకెంత మాత్రమూ ఇష్టం లేదు. మీకు ఆ గారాల పట్టిని అంతగా చదివించుకోవాలని ముచ్చటగా కోరికగా ఉంటే ఏ హాస్టల్లోనన్నా ఉంచి చదివించుకోండి, అంతేగాని ఇక్కడ మాత్రం ఉంచడానికి వీల్లేదు. తొనక్కుండా ధైర్యంగా భార్య అంటున్న మాటలకు క్షణకాలం పాటు స్తంభీభూతుడైపోయాడు మదన్. కాసేపటికి మెల్లగా తేరుకొని భార్యను పట్టలేని కోపంతో తీక్షణంగా చూస్తూ, అదే ఎందుకు? వీళ్ళేదో కాస్త వివరించండి సాగదీస్తూ వెటకారంగా ప్రశ్నించాడు. అదంతా మీకు అనవసరం. ఇక్కడికొచ్చి చేరే ప్రతి అడ్డమైన వాళ్ళందరికీ వండి వార్చేందుకు ఇక్కడెవ్వళ్ళు తేరగా కూర్చోలే అంటూ లత భర్తకేసి కొరకొర చూడసాగింది. అదేమిటి ఆడపడుచు అడ్డమైనదిగా నీ మాటల ఉద్దేశం? ఛీ, నీవసలు మనసున్న మనిషివేనా? మదను ఈసడిస్తున్నట్లుగా అని భార్యకేసి చీత్కారంగా చూడసాగాడు. అవును, మనిషిని కాను. మీ దృష్టిలో మాత్రం రాక్షసిని. నేనింతగా చెప్తున్నా కూడా పట్టించుకోకుండా మీ చెల్లెల్ని పట్టుదలగా తీసుకొచ్చి ఈ ఇంట్లో ప్రవేశపెడితే నేను మాత్రం ఊరుకోను. మీకు చెల్లెలు ముఖ్యమో భార్య ముఖ్యమో ముందుగా ఇట్టే తేల్చి చెప్పేయండి. నేనిక్కడి నుంచి వెంటనే మా ఊరికి వెళ్ళిపోతాను. ఏం బెదిరిస్తున్నావా? బెదిరింపే కాదు. మీరు నా మాట లక్ష్య పెట్టకపోతే జరగబోయే దాని గురించి ఖండితంగా చెప్పేస్తున్నానంతే అంటూ అక్కడి నుంచి చివాళ్ళ లేచి బయట దులుపుకుంటూ భలే విసురుగా లోపలికెళ్తున్న లతని గుడ్లప్పగిచ్చి వెర్రివాడిలా చూడసాగాడు. మదన్ వాళ్ళ సొంత ఊరు గోపాల్పేట్. అటు పల్లెటూరు కాదు, ఇటు పట్నవాసం కాదు. మధ్య రకంగా ఉండే అదో రకం బస్తీ లాంటిది. అక్కడే ఉన్న గవర్నమెంట్ హై స్కూల్లో వాళ్ళ తండ్రి వెంకట్రామయ్య టీచర్. చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు. ఆయన గారికి ప్రథమ సంతానం మదన్. గత ఏడాది ఫస్ట్ క్లాస్లో పాస్ అయి హై స్కూలు చదువు అక్కడే ముగించిన రజని అనే ఓ అమ్మాయి. ఆ తర్వాత ఆమె కన్నా బాగా చిన్నవాళ్ళు 2 మగపిల్లలున్నారు. ఉన్న దాంట్లో అంతో ఇంతో బాగానే ఖర్చు పెట్టి వెంకట్రామయ్య పెద్ద కొడుక్కి మంచి ఉన్నత విద్య చెప్పించారు. మదన్ ఇప్పుడు బాగా హోదా గల ఉద్యోగమే చేస్తున్నాడు. నిజానికి రజని బాగా తెలివితేటలు గల చురుకైన అమ్మాయి. ఈ కాలపు ఆడపిల్లల్లా తను కూడా కాలేజీలో చేరి చదువుకుని ఏదైనా డిగ్రీ సంపాదించుకొని పైకి రావాలనే తాపత్రయము, ఆశ, అభిలాష ఆమెలో నిండుగా ఉన్నాయి. ఒకానొక చెల్లెలే తనకున్నది కాబట్టి పెళ్ళి అయ్యేంతవరకు ఆమె కోరిక ప్రకారం బాగా చదువు చెప్పించి వృద్ధిలోకి తీసుకురావాలనే పట్టుదల మదన్ మదిలో కూడా దండిగానే ఉండడం వలన చెల్లాయిని తను తీసుకెళ్ళి తప్పకుండా కాలేజీలో చేర్పిస్తానని, తన దగ్గరే ఉండి చదివించుకుంటానని తల్లిదండ్రులను ఒప్పించేసరికి ప్రేమార్థ హృదయం గల అన్నయ్యని సంతోషంతో మనసులోనే అభినందించుకుంటూ తన కోరిక ఆశయము ఫలించబోతున్నందుకు రజని మహా ఉత్సాహంతో మురిసిపోయింది. ఊరు నుంచి మదన్ ఇక్కడికి హైదరాబాద్ వచ్చాక చెల్లెలి చదువు ప్రసక్తి భార్య ముందు వెల్లడించేసరికి ఎక్కడ లేని కోపంతో అలా జరగడానికి వీల్లేదంటూ ఎగిరిపడ్డం ప్రారంభించింది లత. రజని వచ్చి అన్నగారినైనా ఇక్కడ తనింట్లో ఉండి చదువుకోవడానికి బొత్తిగా అంగీకరించక మరీ ఎందుకిలా భార్య మండిపడుతుందో అతనికి ఎంత ఆలోచించినా ఏమీ తోచలే. ఎదుటి వాళ్ళ హృదయాలకు సూటిగా తగిలి బాధతో గిలగిల తన్నుకునేలా శూలాల్లాంటి మాటలు విసరడంలో లత మొదట్నుంచి అందవేసిన చెయ్యే. ఇంకా ఇలాంటి విషమ పరిస్థితుల్లో ఏ కల్లాకపటం ఎరగని అతి సున్నితమైన మనసు గల చెల్లెల్ని తీసుకొచ్చి ఇక్కడే ఇంట్లో ఉంచడం ఏమాత్రమూ శ్రేయస్కరం కాదు. చీటి మాటికి లత చెల్లెల్ని
మనసు నొప్పించేలా లేనిపోని మాటలంటుంటే అది మరీ బాధాకరంగా ఉంటుంది. కాబట్టి ఎంత ఖర్చు అయినా సరే వెనుదీయకుండా రజనిని ఇక్కడికి తీసుకొచ్చి హాస్టల్లోనైనా సరే ఉంచి తప్పక చదివించి తీరాల్సిందే. మదన్ అలా దృఢంగా నిర్ణయించుకుంటూ సలోచనంగా తల పంకిస్తూ హుషారుగా కుర్చీలోంచి లేచాడు. అన్నయ్య, కాలేజీలో చేర్పించి నన్ను ఇలా హాస్టల్లో ఉంచావు, బాగానే ఉంది, కానీ ఖర్చు చాలా అవుతుంది. మరి నెల నెల అంత డబ్బు ఊరు నుంచి ఎత్తి నాకిక్కడికి పంపించడానికి నాన్నగారికి ఎలా సాధ్యపడుతుంది? చిన్నబైన ముఖంతో దిగులుగా విచారం వ్యక్తపరుస్తూ అలా అడుగుతున్న చెల్లెలి మాటలకు మదన్ లోలోన బాధతో కాసేపు మదనపడ్డాడు. లేదమ్మా రజని, డబ్బు విషయంలో నాన్నగారికి ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వను. నేనిక్కడే ఉండి కూడా నిన్ను ఇంట్లో ఉంచుకోలేని స్థితిలో ఉన్న అసమర్థుడనైన ఈ అన్నయ్యని మనస్ఫూర్తిగా క్షమించు చెల్లాయి. డబ్బు ఎలాగని నువ్వేం అనవసరంగా భయంతో బెంగపెట్టుకుని బాధపడక హాయిగా చదువుకో. నెల నెల నీకయ్యే ఖర్చంతా నేను భరిస్తానమ్మా. మరి వదిన ఇందుకైనా ఒప్పుకుంటుందంటావా అన్నయ్య? రజనీది సందేహంతో కూడిన ఆందోళన. నాన్సెన్స్. ఈ విషయంలో కూడా మీ వదిన జోక్యం కలగజేసుకోవడం అసంభవంలే. నీకు నెల నెల డబ్బు సర్దినా కూడా నా జీతం ఇంకా 300 దాకా ఉంటుంది. ఉన్న దాంట్లోని పొదుపుగా అన్నీ సర్దుకొని సుఖశాంతులతో హాయిగా సంసారం సాగిస్తూ అంతో ఇంతో బ్యాంకులో పడేసి ఆదా చెయ్యొచ్చు కూడాను. కానీ మీ వదిన ఉంది చూశావు, ఆమెకు భవిష్యత్తును గురించి అలాంటి ఊహలు ఆలోచనలు అసలెప్పుడూ రావమ్మా. నిజానికి మీ వదిన చాలా ఆడంబరమైన మనిషిలే. నలుగురిలో తన హోదాకి గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా దర్జాగా జీవితం గడిపేయాలని ఆమె తాపత్రయం. ఇంట్లో అన్ని పనులు చేసేందుకు పని మనిషి అప్పలమ్మ ఉండనే ఉందిగా. ఇంకో వంట మనిషిని కూడా కుదిర్చి పెట్టమని ఈ మధ్య పేచి పెట్టు కూర్చొని నా ప్రాణం మరీ తినేస్తుంది. నిరాశ నిస్పృహలతో దీర్ఘంగా నిశ్వాస వదిలి ఏదో బాధలు విచారం వ్యక్తమయ్యే చూపులతో పేలవంగా అలా చెప్పుకుపోతున్న అన్నయ్య మాటల్ని జాలిగా ఆలకించసాగింది రజని ఆర్ద్రహృదయంతో. ఓ రోజు ఉదయం పూట మదను ఆఫీస్కి వెళ్ళడానికి ఉద్యుక్తుడై ముందుగా చెల్లాయి దగ్గరికి హాస్టల్కి వెళ్ళి, రజని, ఈరోజు నువ్వు, నేను, మీ వదిన ముగ్గురం కలిసి సరదాగా పిక్చర్కి వెళ్దాం. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నేను టికెట్స్ పట్టుకొస్తాను. సాయంత్రం నువ్వు త్వరగా రెడీ అయ్యి ఇంటికి రా. అటు నుంచే వెళుదాం. ఏమంటావు? సంతోషంగా చూస్తూ ఆత్రంగా అడిగాడు. ఓ అలాగా, తప్పకుండా వెళ్దామన్నయ్య. నిండుగా నవ్వుతూ రజని మనస్ఫూర్తిగా తలూపింది. మదన్ సంతృప్తితో వెళ్ళిపోయాడు. సాయంకాలం కాలేజీ నుంచి రాగానే త్వరగా ముస్తాబై వార్డెన్ పర్మిషన్ తీసుకొని అన్నగారింటికి ఆదరాబాదరగా పరిగెత్తుకొచ్చింది రజని. ఇంటి చుట్టూరా చూపులు తిప్పి పరికిస్తూ నెమ్మదిగా అడుగులేస్తూ వరండా మెట్లెక్కి పైకి వచ్చింది. ఇళ్లంతా భరించరాని నిశ్శబ్దం ఆవరించి ఉంది. తిన్నగా లోపలి హాల్లోకి ప్రవేశించింది. లత అక్కడే గోడవారగా ఉన్న ఓ సోఫాలో కాలు మీద కాలేసుకొని స్టైల్గా కూర్చొని ఆ నెల జ్యోతి చదువుతుంది. అడుగుల శబ్దానికి మెల్లగా కాస్త తలెత్తి ఓరకంట ఎదురుగా నిల్చున్న రజని ఓ మారు కళ్ళు చిట్లించి అదోలా చూసి ఆ వెంటనే ముఖం ముడుచుకొని మళ్ళీ గబుక్కున తలపత్రికలోకి దూర్చేసుకుంది. నిజానికి పాపం రజనికి వదని గారి ప్రవర్తన చాలా బాధాకరంగా తోచింది. ఇంటికి వచ్చిన ఆడబిడ్డతో మర్యాదకైనా ఒక్క మాట కూడా మాట్లాడక కనీసం కూర్చోమని అయినా చెప్పకుండా ఉన్న ఆమె నిర్లక్ష్యమైన వైఖరికి ఓ పక్క ఒళ్ళు మండిపోతుంది. అయినా తమాయించుకొని తనే ముందుగా గొంతు పిగుల్చుకొని, అన్నయ్య ఆఫీస్ నుంచి ఇంకా రాలేదా వదిన? సౌమ్యంగానే ప్రశ్నించింది తలెత్తి చూస్తూ. లత దగ్గర నుంచి ఎలాంటి జవాబు రాల. ఏకదీక్షగా తన చేతిలోని పత్రికని చదివేస్తూ ఉంది. ఈ సంఘటనతో రజని బాధతో నిలువున మరింత దహించుకుపోయింది. చిన్నగా నిట్టూరుస్తూ అక్కడే ఉన్న కుర్చీలో చతికిలబడింది. కాలం మౌనంగా గడిచిపోతుంది. గోడలకున్న ఫోటోలను చూస్తూ రజని కాసేపు గడిపి ఆ నిశ్శబ్దం చిరాగ్గా అనిపించి అన్నయ్య వస్తున్నాడేమోనని చూద్దామనే ఉద్దేశంతో బయటికి వచ్చి వరండాలో నిల్చొని వీధిలోకి దృష్టి నిలిపింది.
మరో 5 నిమిషాలకల్లా మదన్ హుషారుగా ఈల వేస్తూ రానే వచ్చాడు. బయట నిల్చున్న చెల్లాయిని బ్రూకుటి ముడిచి విస్తుబోయి చూస్తూ, అదేమిటి రజని ఇక్కడే నిల్చున్నావు? లోపల మీ వదిన లేదా? ఎక్కడికైనా వెళ్ళిందా? ఆతృతగా ప్రశ్నించాడు. లేకేం, వదిన లోపలే ఉంది ముక్తసరిగా అంటూ అన్నగారి వెనకలే మళ్ళీ రజని కూడా లోపలికి ప్రవేశించింది. మదన్ ముఖం కడుక్కోవడం, తల దువ్వుకోవడం పూర్తి అయ్యాక లత లోపలికెళ్ళి మౌనంగా కాఫీ కప్పు తెచ్చి స్టూల్ మీదుంచింది. కప్పు అతను చేతిలోకి తీసుకుంటూ, మరి చెల్లాయికి? తల తిప్పి ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి భార్యకేసి ఓరగా చూస్తూ అన్నాడు. ఫ్లాస్కులో ఉన్నదంతా అదే, ఇంక లేదు. కనుబొమ్మలు అదోలా చిట్లించి లత చాలా విసురుగా ఖచ్చితంగా అంటూ గిరుక్కున వెనుదిరిగి చెరచెర లోపలికి వెళ్ళిపోయింది. భార్య ప్రవర్తనకి ఉబికి వస్తున్న కోపావేశాన్ని అతి ప్రయత్నం మీద నిగ్రహించుకుంటూ మదన్ తన సాసర్ నిండా పోసుకొని మిగిలిన కాఫీ కప్పు చెల్లెలికి ఇవ్వబోయాడు. నాకొద్దన్నయ్యా, నేను తాగే వచ్చానులే, నువ్వే తాగేసి రజని సంకోచంగా అంది. పర్వాలేదు, మళ్ళీ తీసుకుందు, చల్లారిపోతుంది అంటూ బలవంతంగా చెల్లాయి చెయ్యి పట్టుకు లాగి ఆ కాఫీ కప్పు అందించాడు. దుస్తులు మార్చుకొని షూస్ తొడుక్కొని హడావిడిగా లోపలికెళ్ళి మరో నిమిషానికల్లా మళ్ళీ యువతలికి తిరిగొచ్చిన మదన్ వదనంలో ఏవో బాధారేఖలు దోఖ్యమవ్వడం రజని బాగా గమనించింది. టైం అవుతుంది రజని, మనం ఇద్దరం వెళదాం పద, పిక్చర్కి. తలనొప్పి అంట, మీ వదిన రాదట. భార్య పట్ల ఆగ్రహంతో అదోలా సాగదీస్తూ కసిగా అంటూ పెద్దగా బూట్స్ శబ్దం చేస్తూ వడవడిగా ముందుకు సాగాడు. ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితిలో ఎటూ తోచక మనసు నిండా గజిబిజిగా అల్లుకుంటున్న ఏవేవో ఆలోచనలతో రజని బరువుగా అక్కడి నుంచి లేచి మౌనంగా అన్నగారిని అనుసరించక తప్పలేదు. రాత్రి టైం 9 కావస్తుంది. మదన్ పిక్చర్ నుండి తిరిగొచ్చి నెమ్మదిగా ఇంటి తలుపులు తట్టాడు. లోపల లత మేలుకుని ఉన్నది కాబోలు. తొందరగానే వచ్చి తలుపు తీసి భర్త వైపు చూడను కూడా చూడకుండా మౌనంగా మళ్ళీ పడగదిలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న భార్యను కళ్ళు నిలిపేసి ఓ మారు ఊరగా చూసి ఉస్సురుమని నిట్టూరుస్తూ దుస్తులు మార్చుకోసాగాడు. మదన్ తనకి అన్నం వడ్డించేందుకు లత మళ్ళీ యువతలికి వస్తుందేమోనని పిలవకుండా రవ్వంత ఆశతో అక్కడే ఉన్నాడు. కానీ అలాంటి సూచనలేమీ కనిపించడంలే. మెల్లిగా బాత్రూం వైపు దారి తీసి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని తిన్నగా వంటింట్లోకి ప్రవేశించాడు. భోజనం ముగించి వంటింటి తలుపులు దగ్గరగా చేరవేసి మళ్ళీ మదన్ హాల్లోకి వచ్చేసరికి ఇంచుమించు ఓ పావుగంట గడిచిపోయింది. వీధి తలుపులు మూసి జాగ్రత్తగా గెడవేసి నీలి బల్బ్స్ వెలుగుతున్న పడగదిలోకి అడుగుపెట్టాడు మెల్లగా. పందిరి మంచంపై ఓ పక్కగా వారగా పడుకొని ఉన్న భార్యకేసి అదే పనిగా చూస్తూ నెమ్మదిగా అడుగులేస్తూ దగ్గరగా వెళ్ళి మంచంపై కూర్చుంటూ లత అంటూ మృదువుగా తీయగా పిలిచాడు. కానీ ఆమె నుంచి ఎలాంటి జవాబు రాలేదు. నిజానికి ఆమె ఇప్పుడేమీ నిద్రపోవడం లేదని, ఉత్తగా అలా నటిస్తుందని గ్రహించడం మూలాన మదన్ మెల్లిగా భార్య నడుం చుట్టూ చెయ్యి వేసి చెంతకు తీసుకుంటూ, ఈరోజు నువ్వు అనవసరంగా అలక వహించి ఓ చక్కటి పిక్చరు చూసే మంచి ఛాన్స్ పోగొట్టుకున్నావోయ్. ఏం ఇంకా తలనొప్పి తగ్గలా? నేను కాసేపు వత్తనా? మత్తుగా క్రీగంటగా చూస్తూ మందస్థాయిలో గుసగుసగా అంటుంటే అప్పుడే కళ్ళు తెరిచి చూస్తూ ఉన్న లత కెక్కడలేని కోపంతో ఒళ్ళు మండిపోయింది. భర్త చేతుల్ని తీసి బలంగా విసురుగా దూరంగా వెనక్కి నెడుతూ, మీకెందుకు శ్రమ? నాకేం సేవలు చేయక్కర్లేదు, వెళ్ళండి. చిరాగ్గా విసుగ్గా ముఖం చిట్లిస్తూ గట్టిగా అంది. నెమ్మదిగా మదన్ అక్కడి నుంచి లేచి పక్కకి జరిగి జోబులోంచి సిగరెట్ తీసి లైటర్ వెలిగించుకుంటూ, లత, నువ్వు ఈ మధ్య అనవసరంగా మూర్ఖంగా ప్రవర్తిస్తూ నా మనసును బాధ పెట్టడానికి అనుక్షణం ఎందుకు ఇలా ప్రయత్నిస్తున్నావు? నాకేం అర్థం కావడం లేదు నీ వైఖరి. రజని సాయంత్రం సంతోషంగా ఇంటికొస్తే మూతి ముడుచుకుని ముభావంగా నువ్వు ఇలా ఉండకపోతే ఓసారైనా పలకరించకూడదు? నీకు ఓ అన్నా వదిన ఉండి వాళ్ళు నిన్నిలా నిర్లక్ష్యం చేసేలా ప్రవర్తించి ఉండుంటే అప్పుడు తెలిసొచ్చేది నీకా పిల్లపడే బాధ అంతాను.
భార్య వంక చూస్తూ కోపంగా అంటూ సిగరెట్ పొగ వదులుతూ ఏవేవో ఆలోచనలతో అలా ఎంతసేపు గడిపాడో అతనికే తెలియదు. లత లత రేపు రజని కాలేజీ ఫీజు కట్టేందుకిచ్చే డబ్బు ఉదయం డ్రాయర్ సొరుగులో కవర్లో పెట్టి జాగ్రత్తగానే ఉంచాను. మరిప్పుడు కనిపించడం లేదు. లేకపోతే నువ్వు తీశావా? కంగారుగా అడుగుతూ హడావుడిగా నేరుగా వంటింట్లోకి పరిగెత్తుకొచ్చిన భర్తని ఓ మారు కళ్ళెత్తి అదోలా చూసి, అవును తీశాను. మధ్యాహ్నం బట్టల వాళ్ళు వస్తే పక్కింటి పద్మావతమ్మ గారు కొంటుంటే నేను ఖరీదు చేసి ఓ సరికొత్త రకం మంచి చీర కొన్నాను. ఆ డబ్బుతో ఏమాత్రం తొనకుండా ధైర్యంగా నిలిచి సూటిగా జవాబిచ్చింది లత. ఆ మాటలు వినడంతోనే మదన్ కళ్ళల్లో ఎర్ర చీరలు తొంగి చూశాయి. ఏమిటేమిటి, చీర కొన్నావా? చెల్లాయికి కాలేజ్ ఫీజుకు కట్టేందుకిచ్చే డబ్బంతా వాడుకొని చీర కొన్నానని దర్జాగా ఇలా చెప్పేందుకు సిగ్గులేదు? పెట్టెలో తట్టెడు రకరకాల చీరలున్నాయి. పడి మూలుగుతుండగా అంత డబ్బు తగలేసి మళ్ళీ ఎందుకు ఆ చీర కొని అఘోరించావు? నీకసలు కాస్త వెనక ముందు ఆలోచించే విచక్షణ జ్ఞానం ఉంటే ఇలాంటి బుద్ధిలేని పాడు పనులు చేస్తావా? ఇప్పుడంతా డబ్బు నేనెక్కడి నుంచి సర్ది తెచ్చి రజనీకివ్వను? గదిస్తున్నట్లుగా హుంకరించాడు. ఛీ, మీరసలు మనసున్న మనుషులేనా? భార్య ముచ్చటపడి సరదాగా ఓ చీర కొంటే దానికింత రాద్ధాంతం గొడవనా? ముందు నాకిది చెప్పండి. మన అవసరాలకి కూడా చేతిలో డబ్బు లేక అవస్థపడుతూ పెద్ద తద్దినం తెచ్చి పడేసుకుని ఆ సుప్పనాతి కోసం నెల నెల అంత డబ్బు తగిలేసి ఆ కాలేజీ చదువు పెట్టించకపోతే వచ్చే నష్టమేమిటి? ఇంకా చదివింది చాలు గాని ఇంక ఇంతటితో ఆపించి తిన్నగా వాళ్ళూరికి పంపించేయడమే ఉత్తమం. లేకపోతే ఆమెది నిన్నటి వాలకం చూస్తుంటే ఇక్కడ మనకుండే కాస్త గౌరవ మర్యాదల్ని కూడా మంటగలిసి పొయ్యేలా ఉన్నాయి. నిన్న సాయంత్రం నేను బజారుకెళ్ళానా? వస్తుంటే దారిలో ఏం చూశాను? ఎలా చెప్పమంటారు? అవ్వ, మరీ బజారు మేళంలా నూతనంగా అలంకరించుకుని బహుశా ఎవరో కాలేజీ స్టూడెంట్ అయి ఉంటాడు అనుకుంటాను. టాప్ లేని రిక్షాలో వాడి పక్కన భుజాలపై చేతులు వేసి దర్జాగా కూర్చొని సినిమాలకి షికార్లకి తెగ తిరుగుతుంది మీ ముద్దుల చెల్లి టింగురంగా అంటూ. అలా విలాసంగా ప్రవర్తించే ఆ వన్నెల వ్యసనకర్ర ఇంకా ఎవడెవడితో స్నేహం చేసుకొని ఎలా ఎలా ఎక్కడెక్కడ తిరుగుతుందో మీకేం తెలుసు? ఇంక ఇప్పుడు చెప్పండి చూద్దాం. పాడు బుద్ధులు ఎవరివి? నావా నీ చెల్లెలివా? సమయం సందర్భం లేకుండా రజని మీద ఈర్ష్యాద్వేషాలతో మహా కసిగాలా కల్పించి చెప్పసాగింది లత కోపంతో. ఉడికిపోతూ ఎంతో సౌశల్యవతి వినయ విధేయతలు గల తన చెల్లాయి మీద భార్య వేస్తున్న అస్సేమైన అభాండాలకు మదంతల గిర్రున తిరగసాగింది. చీచి రాక్షసి, ఎంత పరమకుళ్ళు బుద్ధి నీది! ఏ పాపమెరగని ఆ అమాయకపు ఆడపిల్లపై అన్యాయంగా లేనిపోని అభాండాలు వేసి ఎంత లేసి ఘోరంగా మాట్లాడుతున్నావో తెలుసా? ఇంకనైనా నోరు కాస్త కంట్రోల్ చేసుకో, బిగ్గరగా గర్జిస్తున్నట్లుగా అంటూ అవధులు దాటిన ఆగ్రహావేశాలతో అప్రయత్నంగా ఒక అడుగు ముందుకు వేసి భార్య చెంప చెల్లుమనిపించి కోపంతో ఊగిపోతూ విస్తురుగా గిరుక్కున వెనుదిరిగి బరబరా బయటికెళ్ళాడు. ఇంట్లో భార్య ప్రవర్తనకి భరించరాని బాధావేదనలతో మనసు తల్లడిల్లిపోతుంటే ఏవేవో తీవ్రమైన ఆలోచనలు మెదడులో గిర్రున సుళ్ళు తిరుగుతుంటే వీధుల వెంట ఓ పిచ్చివాడిలా అలా ఎంతసేపు తిరిగి తిరిగి అలసిపోయి బాగా చీకటి పడ్డాక నీరసంగా కాళ్ళిడ్చుకుంటూ ఇంటికి చేరాడు మదన్. అతన్ని వెక్కిరిస్తున్నట్లుగా ఓ లావుపాటి తాళం కప్ప ఆ ఇంటి తలుపులకు బిగించబడి ఉంది. అప్రయత్నంగా జరిగిపోయిన ఈ సంఘటనకి లత ఇంకా ఇక్కడికి ఇంట్లో ఓ క్షణం కూడా ఉండబోదని ముందే అతను ఊహించుకోవడం వల్ల ఈ దృశ్యం అతనికి అంత ఆశ్చర్యాన్ని కలిగించలే. సమయానికి పక్కింటి వాళ్ళ 10 ఏళ్ల కుర్రోడు బయటే చీటీల మీద నిలుచొని ఉండడం మూలాన గబగబా దగ్గరికి పరిగెత్తుకొచ్చి లతక్కయ్య ఇందాకే వాళ్ళూరు వెళ్ళిపోతున్నానని చెప్పి మీరొస్తే మీకు ఈ తాళం చెవి ఇమ్మని చెప్పిందండి అంటూ నిక్కర్ జోబులోంచి తాళం చెవి తీసి అతని చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. బాధతో బరువుగా నిట్టూరుస్తూ మదన్ నెమ్మదిగా తలుపులు తెరిచి నిండా చీకటి రేఖలు అలుముకున్న హృదయంతో భయంకరమైన నిశ్శబ్దంతో కటిక చీకటి అలుముకున్న ఇంట్లోకి భారంగా నడుస్తుంటే అతని నయనాల్లో అప్రయత్నంగా నీళ్లు గిర్రున తిరిగాయి.
మరుసటి రోజే మదన్ నోటి నుండే వదిన వెళ్ళిపోయిన సంగతి తెలుసుకున్న రజని మనసు ఎంతగానో ఆవేదనతో అల్లాడిపోయింది. అన్నయ్య సంసారం ఇలా చిన్నాభిన్నమైపోవడానికి ఒక విధంగా ఆలోచిస్తే ముఖ్యమైన అసలు కారణం తనేనేమో అన్న విషయం స్ఫురిస్తూ ఆమె ఊహాపదంలో లీలగా కదలాడుతూ అదే గుండెల్ని ముళ్ళులా కలుక్కుమంటూ గాయపరుస్తూ తీరని వెదకు గురి చేయసాగింది. కాలగర్భంలో కొన్ని మాసాలు ఇట్టే నిర్లిప్తంగా గడిచిపోయాయి. ఇంతకాలమైనా భార్య మళ్ళీ తిరిగి రాకపోవడం, మాట అటంచి ఆమె దగ్గర నుంచి కనీసం ఓ కార్డు ముక్కైనా రాకపోయేసరికి రోజురోజుకి తీవ్రమైన బాధతో గుండెల్ని దయించి వేస్తుంది. రజని ఇప్పుడు అన్నగారింట్లోనే ఉండి కాలేజీకి వెళుతుంది. ఇంకా దీపావళి పండగ కొద్ది రోజులే ఉంది. ఓ రోజు సాయంత్రం మదన ఆఫీస్ నుంచి వచ్చాక కుర్చీలో తాపిగా కూర్చొని చెల్లాయి అందించిన కాఫీ కప్పు తీసుకుంటూ, ఈరోజు నాన్నగారి దగ్గర నుంచి జాబు వచ్చింది రజని. పండక్కి మనల్ని అక్కడికి రమ్మని రాశారు. మరి వెళ్దామా అన్నాడు. వద్దన్నయ్యా, ఈ మారు పండక్కి మనం ఇక్కడే జరుపుకుందాం పట్టుదలగా అంది రజని. సర్లే, నీ ఇష్టం, అలాగే ఇక్కడే ఉందాంలే సలోచనంగా తల పంకిస్తూ అంటూ మదన్ చిన్నగా నవ్వాడు. మదన్ చెల్లాయికి బాగా డబ్బు పెట్టి ఖరీదైన ఓ మంచి రోజ్ కలర్ జెరీ బార్డర్ గల పట్టు చీర కొన్నాడు. రేపు పండగనగా కిందటి రోజే రజని ఉల్లాసంగా చకచకా తిరుగుతూ ఇల్లంతా సర్ది అద్దంలా నిగనిగలాడేలా శుభ్రంగా కడిగి రంగురంగుల పువ్వుల ముగ్గులు పెట్టి అత్యంత అందంగా అలంకరించడం వల్ల ఆ ఇంటికో ఆకర్షణ కలిగి నూతన కాంతితో వెళ్ళి విరుస్తుంది. ఆ రోజే దీపావళి పండగ. ఊరంతా టపాకాయల చప్పుళ్లతో చాలా కోలాహలంగా సందడిగా ఉంది. మనుషుల హృదయాల్లో కాసేపు చికారు చీకట్లు అనే బాధాగ్ని కరిగించి నూతనోత్సాహం నింపే మధురమైన రమ్యమైన పసందైన దీపావళి. రజని పొంగి పొరలే ఆనందోత్సాహాలతో తెల్లారగట్టే నిద్రలేచి మదన్ను కూడా లేపేసి బలవంతంగా తలంటు పోసి తను కూడా పోసుకుంది. కొత్త పట్టు చీర కట్టుకొని తన కాళ్ళకి దండం పెడుతున్న చెల్లెల్ని మదన్ మదిలోనే ప్రేమతో ఆశీర్వదించాడు. ఈ సందర్భంలో లత కూడా ఉండుంటే ఎంత బాగుండు పిచ్చిగా అనుకుని నిట్టూర్చాడు, లోలోన ఎనలేని బాధ అనుభవిస్తూ. ఏవేవో దండిగా వంటకాలు, 2 తీపి పిండి వంటలు కూడా తయారు చేసి రజని అన్నయ్యకి మనసారా దగ్గరుండి వడ్డించి కడుపు నిండా తినేలా చేసింది. సంధ్యా సమయం కావస్తుంది. చీకట్లన్నీ పారదోలి ఊరంతా రంగురంగుల దీపాల కాంతి వెలుగుల్లో దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. రజని కూడా ఉత్సాహంగా ప్రమిదల్లో ఒత్తులు వేసి చెమురు పోసి వెలిగించి ఇంటి నిండా బారులు తీర్చి వరసగా ఎంతో అందంగా మర్చింది. లైట్ అయినా వేసుకోకుండా తన గదిలో కుర్చీలో విచారంగా కూర్చొని గడ్డం కింద 2 చేతులు పెట్టుకొని ఏవేవో ఆలోచనలతో అర్ధగంట నుంచి సతమతమవుతున్న మదన్కు అన్నోయ్ త్వరగా వచ్చేయ్, వదిన వచ్చిందన్నయ్య అంటూ బయట నుంచి రజని సంతోష తరంగాల్లో తేలిపోతూ రవ్వంత తడబాటుతో పెద్దగా అలా పొలికేక వినిపించేసరికి అతను ఒక్కసారిగా ఉలిక్కిపడి కుర్చీలోంచి గబుక్కున లేచి యువతలికి పరిగెత్తుకొచ్చి కళ్ళు చికిలించుకుని విస్మయంగా చూడసాగాడు. రజని మాటేమీ అబద్ధం కాదు. లత నిజంగానే వచ్చింది. తన చేతిలోని సూట్ కేసును గోడవారగా పెడుతూ భర్త వైపు తిరిగి, క్షమించండి, ఇన్నాళ్లుగా మిమ్మల్ని నా మూర్ఖపు పట్టుదలతో చాలా బాధ పెట్టాను. కానీ మీరిలా చెయ్యడం ఏమైనా న్యాయంగా ఉందా అండి? కట్టుకున్న భార్య నిక్షేపంగా బతికుండగానే మీరు మళ్ళీ 2వ పెళ్లి చేసుకునే నిమిత్తం పెళ్లి చూపులకప్పుడే బెజవాడకు కూడా వెళ్ళి వచ్చారా? ఏమండి, మీకిది భావ్యమేనా? రజని నాకిదంతా తెలియబరుస్తూ నాకక్కడికి జాబు రాయకుండా ఉంటే నా గతి ఏమయ్యేది? బాధతో ముఖమంతా అదోలా పెట్టి రవ్వంతా గద్గదికంగా తడబాటుతో అడుగుతున్న భార్య లత మాటల్ని మదన్ బిత్తరపోయి వింటూ ఆశ్చర్యంతో విస్తుపోయి కళ్ళు రెపరెపలాడిస్తూ చూడసాగాడు. రజని మాత్రం హాయిగా ఉత్సాహంగా పగలబడి నవ్వుతూ, వదినా, మా అన్నయ్య మీద అనవసరంగా ఏమీ నిష్ఠూరాలు వేయకమ్మా. పాపం అతనికేం తెలియదు. నువ్వు ఇక్కడికి ఎలాగైతే వస్తావా
అని ప్లాన్ ఆలోచించి అన్నయ్యకి తెలియకుండా నీకలా అక్కడికి జాబు రాశాను, కానీ అందులో రాసినట్లుగా అన్నయ్య పెళ్లి చూపులకేం వెళ్ళలే. అదంతా నా సొంత కల్పన. నిజానికి అన్నయ్య నీ రాక కోసమే అనుక్షణం అల్లాడిపోతున్నాడు. చూడు పాపం, అన్నయ్య ఎంత చిక్కిపోయి మనిషి ఎలా సుగమైపోయాడో అంది ఊరగా చూస్తూ. లత నెమ్మదిగా తల తిప్పి ఆడపడుచు వైపు ప్రేమాభిమానాలతో చూస్తూ, నీది నిజంగా చాలా సున్నితమైన మంచి మనసు రజని. మీ అన్నా చెల్లెలను అర్థం చేసుకోలేక నేనే అహంకారంతో చాలా దురుసుగా ప్రవర్తించి మిమ్మల్ని ఎంతో బాధకి గురి చేశాను అంటూ భర్త వైపు తిరిగి మహాగర్వంతో, నేనిక్కడి నుంచి మా పుట్టింటికి వెళ్ళానే గాని అక్కడ కూడా నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. కాపురం వదిలేసుకుని వచ్చిన నాపై అదో రకమైన భావంతో, అమ్మా నాన్నలు అనే అడ్డమైన మాటలతో పని పాట లేని ఇరుగు పొరుగు పుక్కిటి పురాణాల అమ్మలక్కలు, ఇంకా ఇక్కడే పుట్టింట్లోనే ఎంతకాలం ఉంటావు, ఇంకా మొగుడిని వదిలేసినట్టేనా అంటూ సిగ్గు బిడియం పూర్తిగా వదిలి నా ముఖాన్ని అలా అడిగేస్తూ సూటిపోటి మాటలంటుంటే నా మనసు నరకం లాంటి బాధ వేదనలతో చచ్చిపోయింది. అలాంటి విషమ పరిస్థితిలో ఉన్న నాకు రజనీ దగ్గర నుంచి జాబు వచ్చింది. వెంటనే బయలుదేరాను. ఆమె అలా ఉత్తరం రాయకుండుంటే నాలో పరివర్తన కలగకపోవునేమో. మొత్తం మీద ఇప్పటికైనా నేను చాలా అదృష్టవంతురాల్ని. పెదవులపై చిరునవ్వు చిందులాడగా సంతోషంతో ముప్పిరిగొన్న గొంతుకతో అన్న మాటలకు మదన్మదిలో వీణాతంత్రులు మోగినాయి. ఇన్నాళ్లుగా నాలో నిండుకుని ఉన్న చీకటి రేఖలన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఈ దీపావళి శుభ సందర్భంలో నా హృదయం నిండా దీపాలు వెలిగాయి. లత, మనల్నిద్దరినీ ఇలా కలిపిన చెల్లాయికి మనము కృతజ్ఞత తెలుపుకోవాలి. నవ్వు ముఖంతో పారవశ్యంతో మదన్ అలా అంటుండగానే లత మధ్యలోనే అందుకుని, అయితే త్వరగా రజనీకి ఓ మంచి మొగుడిని వెతకండి. ఆడిబిడ్డ వైపు చిలిపి చూపులతో ఓరగా చూస్తూ నవ్వుతూ అంది. అవునవును, నిజం, బాగా చెప్పావు లత అంటూ మదన్ కూడా చెల్లెలి వైపు చూస్తూ పక్కుమన్నాడు. చీపో, ఆ భార్యాభర్తలిద్దరినీ చిరుకోపంతో చూసి నును సిగ్గుతో లోపలికి తుర్రున పరిగెత్తికెళ్ళి పోయింది రజని.